కూటమి సర్కారు నిర్లక్ష్యం వల్ల తీసుకుంటున్నటువంటి అన్ని చర్యలు కూడా రైతుల పాలిట శాపంగా పరిణమించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు రైతులకు సంబంధించి, అన్నదాతలకు సంబంధించి తీవ్రమైనటువంటి కష్టాలు, తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయేటువంటి ప్రమాదం, 10 మందికి అన్నం పెట్టేటువంటి అన్నదాత మీద చంద్రబాబు నాయుడు పరిపాలన కత్తి కట్టేటువంటి విధంగా, కక్ష తీర్చుకునేటువంటి విధంగా ఉంది తప్ప ఎక్కడ కూడా అన్నదాతలను ఆదుకోవాలనేటువంటి కనీస ఆలోచన లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాటు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా రైతుల్ని అనేక రకాలైనటువంటి ముప్పతిప్పలకి గురి చేసేటువంటి పరిస్థితి. పంటలకి గిట్టుబాటు ధర లేదు. అన్ని విధాల రైతులకు సంబంధించి చంద్రబాబు అన్నదాతల మీద వివక్ష చూపడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కలిచివేసేటువంటి పరిస్థితి. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలను స్థాపించడం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు, అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా రైతుకు సంబంధించి గ్రామ స్థాయిలో ఒక కార్యాలయం ఉండాలి, రైతుల సమస్యలు వాళ్ళకి వివరించాలి, 67% దాదాపుగా వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఆధారపడి జీవించేటువంటి రైతులను ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి ఏదైతే 2000 జనాభాకి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడో ఆ సచివాలయ వ్యవస్థకి అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుండి విక్రయం వరకు ఏది కావాలన్నా, ఏ అవసరాలున్నా, ఏ సమస్యలున్నా వాటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్గా పరిష్కరించేదానికి ఏకైక లక్ష్యంగా, ఏకైక మార్గంగా ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చూస్తే గతంలో ప్రతి ఒక్కటి రైతు భరోసా కేంద్రాల ద్వారానే సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు వాటిని నిర్వీర్యం చేస్తూ విత్తనాలకి ఎత్తలబడుతున్నారు, పురుగు మందులు కావాలన్నా, ఎరువులు కావాలన్నా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీకేకి సంబంధించినటువంటి వ్యవస్థ ఆగిపోవడంతో పూర్తిగా ఈరోజు దానికి సంబంధించి రైతులకి అగచాట్లు తప్పేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు దానికి సంబంధించి రేషనలైజ్ చేస్తున్నాం కాబట్టి రైతు భరోసా కేంద్రాలను క్లబ్ చేస్తున్నాం, క్లస్టర్ వైజు వాటిని అరేంజ్ చేస్తున్నాం అని చెప్పి అంటే దాని ఉద్దేశం చెప్పకనే చెప్తున్నది రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నాం, నిర్వీర్యం చేస్తున్నాం అనేటువంటిది. ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులకు సంబంధించి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయింది. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. సులభతరంగా ఆ రోజు రైతులకు సంబంధించి ఈ ధాన్యాన్ని కానీ ఉన్నటువంటి పంటలను కానీ సేకరించేటువంటి ప్రక్రియ ఉండేది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఒక పక్క దిగుబడి తగ్గిపోయింది. దాదాపుగా మనం 850 కేజీలని పుట్టి అని పిలుస్తాం. నెల్లూరులో పుట్టి లెక్కన ధాన్యాన్ని అమ్మకాలు చేస్తారు. అటువంటి ఆ పుట్టికి సంబంధించినటువంటి దాంట్లో సాధారణంగా 4 పుట్లు దిగుబడి వచ్చేటువంటిది 4.5 కూడా అయ్యేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాకు సంబంధించి. అటువంటిది 2.5 పుట్లకి పడిపోయింది ఈరోజు పాపం. అంటే రైతులకి దీనమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకు చేరుకో. పాపం వాళ్ళు గతంలో మాదిరిగా పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందలేదో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. దాని ద్వారా మరింత ఆర్థికంగా ఈరోజు కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎంతసేపటికి ఇసుకలో ఎంత దోచుకున్నాము, మద్యంలో ఎంత దోచుకున్నాము, ఈ స్కాముల్లో ఎంత దోచుకున్నాము, వీటిలో కమిషన్లు ఎంత తీసుకున్నాము, మన సొంత ఆదాయాలు ఏ విధంగా పెంచుకుందాము అనేటువంటి ఆలోచన తప్ప రైతుల గురించి, రైతు ఆర్థిక పరిస్థితుల గురించి, రైతు స్థితిగతుల గురించి ఏనాడు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అటువంటి రోజుల్లో మనం ఒక్కసారి చూస్తే మీకు ఎందుకు మనసు వచ్చిందో రైతు భరోసా కేంద్రాలు అనేటువంటివి మూసేయాలనేటువంటిది అర్థం కావడం లేదు. కానీ గతంలో రైతు భరోసా కేంద్రాలు ఉంటే మిర్చి రైతులకు ఎక్కడ ఈ కష్టాలు ఉండేవి కాదు. ఎక్కడన్నా ఏదన్నా సమస్య వస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి వచ్చేది, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేది. ఎక్కడైనా సరే వాటికి సంబంధించినటువంటి దాంట్లో నకిలీ విత్తనాల సరఫరా మీద గట్టి నిఘా ఉండేది. గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా వెళ్ళి రైతు భరోసా కేంద్రంలో ఉండేటువంటి అధికారులు నేరుగా శాస్త్రవేత్తలాగా వ్యవహరించేవాడు. ఎక్కడన్నా ఏదైనా చిన్న పొరపాటు జరిగిందంటే వెంటనే స్పందించేవాడు, వెంటనే జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చేవాడు.
జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఎప్పుడైతే ఆర్బీకేలు పటిష్టంగా పనిచేయలేదో, వాటిని నిర్వీర్యం చేయాలనుకున్నారో, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, అన్ని రకాలైనటువంటి సమస్యలతో ఈరోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఈ వ్యవస్థ ఉండకూడదు. రైతులు ఇన్ని ఇబ్బందులు పడ్డా పర్వాలేదు. ఈరోజు మిర్చి రైతులు తీవ్ర ఎక్కట్లు పడుతున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు. ధాన్యానికి సంబంధించి, వరి ధాన్యానికి సంబంధించి గతంలో పాపం రైతులు ఇబ్బంది పడ్డారు. మరలా ఈరోజు లేట్ ఖరీఫ్తో నెల్లూరు జిల్లా లాంటి దగ్గర ఈరోజు ధాన్యం వస్తే వాటికి సంబంధించి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. చోద్యం చూడడం తప్ప ఎక్కడా కూడా ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఉండకూడదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థల గురించి మాట్లాడకూడదు. మంచిదే, నువ్వు రైతు భరోసా కేంద్రం అన్నావు, ఆ పేరే మార్చాలనుకుని రైతు సేవా కేంద్రం అనుకున్నావు. రైతు సేవా కేంద్రం పెట్టుకుంటావా, ఇంకో పేరు పెట్టుకుంటావా, నీ ఇష్టం. కానీ ఆ వ్యవస్థని నిర్వీర్యం చేయాలా? రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు రాకూడదు. కాబట్టి ఈ వ్యవస్థ ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తుంటాడు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అని. కాబట్టి దీన్ని నిర్వీర్యం చేసేస్తే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి ఈ వ్యవస్థ నిర్వీర్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు లేకుండా పోతాడు రైతులకు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రైతులు కొడుపుకుంటాడు. 10,778 రైతు భరోసా కేంద్రాలు, 10,778 రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పగలం. ఈరోజు రైతులు కూడా రైతు భరోసా కేంద్రాల వల్ల మాకు ఉపయోగం, మాకు ఎరువులు కావాలన్నా ఏది కావాలన్నా సరే నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా వచ్చే అమ్మకాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుపుకున్నాం. ఈసారి ఎరువులు కొనాలి అంటే 270 రూపాయలు ఉన్నటువంటి యూరియా బస్తా 350 నుంచి 400 రూపాయలు కొనుగోలు చేశారు. గతంలో అయితే నేరుగా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళిపోతే అక్కడ నుంచి రైతులు అంటే రైతుల ముంగిటికే టెస్టెడ్ అండ్ లేబుల్డ్, ఎక్కడ కూడా మళ్ళీ లేకుండా టెస్ట్ చేసినటువంటి, ప్రయోగశాలలో టెస్ట్ చేసినటువంటివి పంపించేటువంటి వాళ్ళు. ఇంకో కొత్త విషయం కూడా ఈ మధ్య వార్తల్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు సాగునీటి కాలువల నిర్వహణ కూడా ప్రైవేటైజ్ చేస్తే ఎట్టుంటుంది అంటే అన్ని ప్రైవేటైజేషన్ అయిపోయినాయి. మెడికల్ కాలేజీలు అయిపోయినాయి, పోర్టులు అయిపోయినాయి, ఫిషింగ్ హార్బర్లు ఏదైతే కనపడుతుందో కనపడ్డ ప్రతిదాన్ని ప్రైవేటైజ్ చేస్తా తన వాళ్ళ కట్టబెడుతున్నటువంటి చంద్రబాబు దీన్ని కూడా, ఎందుకంటే గతంలో లోకేష్ బాబు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం వీధి లైట్లన్నీ ఒక కాంట్రాక్ట్ ఇచ్చి పరిచాడు పంచాయతీలతో సంబంధం లేకుండా. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఇంకొక అడుగేసి పాపం రైతులకు సంబంధించినటువంటి కాలువలన్నీ కూడా ఇచ్చేస్తే పాపం ఏం పనులు లేకుండా ఇప్పుడు సోమిరెడ్డి సర్వేపల్లిలో చేసే పని అది. ఏమి పని చేయకుండానే బిల్లులు భోంచేస్తున్నారు. టెండర్ల కన్నా ముందు పనులు చేసేసామని చెప్పి ఊరికే లోడి బిల్లులు ఈరోజు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఏదన్నా చిన్న ఏదన్నా సరే వాటన్నిటిని కూడా ఈరోజు మేము ప్రైవేటైజ్ చేసేస్తామని చెప్పి ఒక మాట, అంటే సాగునీటి కాలువల నిర్వహణ మేము గాలికి వదిలేస్తున్నాం అని చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పేవాడు 54 సంస్థలను ప్రైవేటీకరణ చేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గతంలో 54 సంస్థలను ప్రైవేటీకరణ చేసి ఈరోజు నిస్సిగ్గుగా ఏమాత్రం ఆలోచన చేయకుండా సాగునీటి రంగానికి సంబంధించినటువంటి ఆ మరమ్మతులు కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఎట్టుంటుందనేటువంటిది అన్ని రకాల రైతులకు సంబంధించి ఎక్కడ ఆలోచన చేయకుండా ఇప్పటికీ ఇసుక దోసుకుంటున్నారు, మద్యం దోసుకుంటున్నారు, క్వాడ్జీ దోసుకుంటున్నారు. ఎక్కడన్నా కనపడితే ఏది కనపడితే అది మొత్తం పంచభూతాలు దోపిడీ చేస్తున్నటువంటి మీరు ఈరోజు రైతాంగ విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తే చంద్రబాబు ఇప్పటికైనా సరే నిద్రమత్తు వీడి రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను కొనసాగించి రైతులకు ప్రతి విషయంలో గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచనకి భిన్నంగా ప్రవర్తిస్తే ఎప్పుడైనా ఇప్పటికే రైతులు అనుకుంటున్నారు. గ్రామాల్లో పర్యటిస్తే చంద్రబాబు ఎప్పుడు అడుగు పెట్టినా అది రాష్ట్రానికి అరిష్టం, రైతులకు దరిద్రం అని చెప్పాను. కాబట్టి మరలా చంద్రబాబు నాయుడు ఈరోజు అదే పందాన్ని కొనసాగిస్తా రైతులు ఏమైపోయినా పర్వాలేదు, వ్యవసాయం ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం నా పందాన్ని కొనసాగిస్తానని చెప్పి రైతులకు సంబంధించి ఎక్కడ కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తప్ప ఆదుకోవాల్సినటువంటి ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఇచ్చినటువంటి హామీలు రైతులకు నిలబెట్టుకోండి. రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సాయం ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే చేస్తానని మాట ఇచ్చినటువంటి నువ్వు ఆ మాటని తప్పి రైతుల ముందు రైతు ద్రోహిగా ఈరోజు చంద్రబాబు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వెంటనే వాటిని సవరించుకొని ఈరోజు ఏదో రకరకాలుగా నేను జూన్లో వేస్తాను, జూలైలో వేస్తాను, 1 సంవత్సరం ఎగ్గొడతానని చెప్పని ఆ విధంగా ఆలోచన చేయడం మంచిది కాదు. నువ్వు ఇస్తానన్న పథకాలు ఎగ్గొట్టావు, కనీసం వచ్చేటువంటి పథకాన్ని ఈరోజు ఆపి నేను అంతకన్నా మిన్నగా ఇస్తానని చెప్పి గతంలో వస్తున్నటువంటి దాన్ని కూడా ఈరోజు నువ్వు నిలువరించి అన్నదాత సుఖీభవ అని చెప్పి ఈరోజు చంద్రబాబు సుఖీభవ అన్నట్టుంది తప్ప అన్నదాతలు సుఖీభవ అనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని, రైతులకు సంబంధించి ఏదైతే ఒక వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందో అన్ని రకాల రైతు భరోసా కేంద్రాలని ఆ వ్యవస్థను కొనసాగించాలని, దానితో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు సమీక్షించి పరిశీలించి రైతులను ఆదుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు విచ్చలవిడి అయిపోయింది, దోపిడీ అయిపోయింది.
ఎందుకు దోపిడీ అన్నామంటే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి వరికుంటపాడులో ఈరోజు అగ్రిగోల్డ్ భూముల్లో వాటికి సంబంధించి అంటే దొంగతనం చేశారు, దొంగతనంగా దోపిడీ చేసుకున్నారని చెప్పి అగ్రిగోల్డ్ భూముల్ని ప్రభుత్వం జప్తు చేసింది. ఆ భూమిలో దొంగలు పడ్డారు. ఇప్పుడు అన్ని పత్రికలు రాశాయి. జిల్లా కలెక్టర్ గారిలో ఏమీ చలనం కనిపించడం లేదు, జిల్లా అధికార యంత్రాంగం ఏమీ పట్టించుకోవటం లేదు. అంటే అగ్రిగోల్డ్ బాధితులు ఉంటే ఆ బాధితులకు సంబంధించి అగ్రిగోల్డ్ దోపిడీ చేసిందని చెప్పి వాళ్ళ భూములని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఆ స్వాధీనం చేసుకున్నటువంటి భూముల్లో ఉన్నటువంటి కలపని ఈరోజు జామాయిల్ని, యూకలిప్టస్ని ఇష్ట ప్రకారం అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్ర కొట్టి లోడు తరలిస్తుంటే అన్ని పత్రికల్లో ఈనాడు దగ్గర నుంచి, సాక్షి దగ్గర నుంచి కథనాలుగా వస్తే జిల్లా కలెక్టర్ గారు ఏమాత్రం పట్టించుకోకుండా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంటే జిల్లా కలెక్టర్ గారికి వణుకు మొదలవుతుంది. కాబట్టి వెంటనే దాని గురించి పట్టించుకోకుండా కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రజల సంపదని, ఆ బాధితుల సంపదని, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుని, వాళ్ళకి జమ చేయాల్సినటువంటి డబ్బుని ఎవరో ఒకడు దోచుకుపోతుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈరోజు మీరు మిన్నకుండిపోతున్నారు. ఇటువంటి అరాచకాలు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ప్రజలను ఆదుకోవాలనేటువంటి ఆలోచన, రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన లేకపోవడం దౌర్భాగ్యం.